ప్రయాసపడి భారం మోసుకునే సమస్యలరా రండి, నా ఎత్తుకు రండి. దేవుని ఎత్తుకు వెళ్ళకపోతే వాడుకోడైనా ఏ కంపెనీనైనా పిలుపునిస్తుంది. ఏమంటుంది? వాంటెడ్. వెళ్ళినట్టు ఇచ్చేస్తుంది జాబ్ ఇచ్చినట్టు పెట్టేసుకుంటుంది మిమ్మల్ని. ఏం చేస్తుంది? వాళ్ళకి జాబ్ ఇచ్చిన తర్వాత ఏముంటుంది అంటే ట్రైనింగ్. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని అప్పుడు పని అప్పు చెబుతారు. హల్లెలూయా. యేసయ్య నిన్ను కూడా పిలుస్తున్నాడు. పిలిచాను ఏం చేస్తాడంట? ట్రైన్ చేస్తాడు. ఆమేన్. ట్రైన్ చేస్తాడు. ఆ ట్రైన్ అయిన తర్వాత నేను ఏం చేస్తాడు? నీకు పనిని అప్పగిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. మోసేని పిలిచాడు దేవుడు, ట్రైన్ అప్ చేశాడు. యాకోబు మోసగాడిగా అందరి చేత పిలువబడుతూ మోసగాడిగా వచ్చాడు, రాకుమారుడిగా ఆశ్రయించబడిన వాడిగా వెళ్ళాడు. గిద్యోను కనిష్ఠుడిగా వచ్చాడు, బలిష్ఠుడిగా వెళ్ళాడు. తర్వాత మోసే నత్తువాడిగా వచ్చాడు, నాయకుడిగా వెళ్ళాడు దేవుని దగ్గర నుంచే. నెక్స్ట్ సమరయ స్త్రీ చూసినట్లయితే యోహాను సువార్త 4:18 మీరు చదువుకున్న తర్వాత ఆమె దేవుని దగ్గరికి ఎలా వచ్చింది చెప్పండి? 4-5 భర్తలతో తిరిగింది. ఏమంటారు ఆవిడని? వ్యభిచారిగా వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలను కదా. వస్తున్నారు అందరూ దేవుని దగ్గరికి, కానీ దేవుడు ఉన్నాడని నమ్మట్లేదు, ప్రతిఫలం ఇస్తాడని నమ్మట్లేదు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు, ప్రతిఫలాలు లేవు. ప్రతిఫలాలు ఉండాలి మన ప్రార్థనలోను. ఇక్కడ సమరయ స్త్రీ ఎలా వచ్చిందంట? వ్యభిచారిగా వచ్చింది. ఎలా వెళ్ళిందంట? స్వార్థికురాలుగా పాస్టమ్ అయిపోయింది. చూడండి, దేవుడు ట్రాన్స్ఫర్మేషన్ చూసారా? ఎందుకు దేవుడు రమ్మన్నాడంటే, ఒక టాటాయిస్గా నువ్వు వచ్చినట్లయితే చిరుతుపులుగా మార్చి దేవుడు నిన్ను పంపడానికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. సమస్యలతో వచ్చినట్లయితే సంబరం చేసుకోవడానికి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అనారోగ్యంతో వచ్చినట్లయితే ఆరోగ్యవంతురాలుగా దేవుడు నిన్ను చేసి పంపుతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే. ఆమేన్.